ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని నుంచి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా దేవుని మాటను విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల ఆజ్ఞలన్నీ శ్రద్ధగా అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అందరు చేతి పెట్టండి. ఇట్లా కాదు, ఇట్లా పెట్టండి. దేవుడు మనల్ని చెప్పండి ఎట్లా, ఈ చేతులు కూడా తెచ్చినట్లేదు కొంతమంది. ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎవ్వడు అనగదొక్కబడాలని అనుకోడు. ఎవడైనా నేను హెచ్చించబడాలి అనుకుంటాడు. ఇద్దరుంటే ఇద్దరిలో నేనే ఎక్కువ ఉండాలి, ఎత్తులో ఉండాలి అనుకుంటాడు. అట్లా అనుకునే మొట్టమొదట మర్డర్ కేసు జరిగింది బైబిల్లో. దేవుడు అతని అర్పణను అంగీకరించినందుకే నన్నెందుకు అంగీకరించలేదని మొట్టమొదటి మర్డర్ జరిగింది. మీరు బాగా గమనించి చూస్తే ప్రతి ఒక్కడు హెచ్చించబడాలనుకుంటాడు. 10 మందిలో ఉన్నప్పుడు హెచ్చించబడాలనుకుంటాడు, లక్షల మందిలో ఉన్నప్పుడు హెచ్చించబడాలనుకుంటాడు. ప్రతి మనిషి హెచ్చించబడాలని అనుకుంటాడు. కానీ దేవుడు దీనికి ఒక షరతు పెడుతున్నాడు. నీవు దేవుని మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే ఈ భూమి మీద ఉన్న జనులందరికంటే నిన్ను నేను అధికముగా హెచ్చిస్తాను. అధికముగా మిమ్మల్ని హెచ్చిస్తాను. 200 చిల్లర దేశాలు భూమి మీద ఉన్నాయి. ఈ జనులందరికంటే, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికంటే నిన్ను నేను హెచ్చుగా హెచ్చిస్తా. ఏం చేయాలి? నా మాటలు శ్రద్ధగా వినాలి, ఆజ్ఞల ప్రకారం నడవాలి. 2 వినాలి, నడవాలి. చెప్పండి, వినాలి, నడవాలి. వినాలి, నడవాలి. అప్పుడు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మీరు బైబిల్లో మనం గమనించి చూస్తే మొట్టమొదట ఆదాముల్ని సాతాను అవ్వకు ఒక మాట చెప్పాడు. దేవుడంత ఎత్తుగా హెచ్చిచ్చేస్తా నిన్ను. ఇదిగో నేను చెప్పిన మాట విను, నా మాట విను, ఇదిగో ఆ పండ్లు తిను, నా మాట విను, ఆ పండ్లు తిను, నిన్ను దేవుడితో సమానంగా నిన్ను హెచ్చిచ్చేస్తా, నిన్ను దేవునితో సమానంగా హెచ్చిచ్చేస్తా. చూడండి, ఆ ఆదాము భార్య భర్త కంటే ముందు నేనే హెచ్చించబడిపోవాలని, ఆ పండ్లు చూడడానికి కంటికి బాగుందని వాటిని తుంచుకొని చక్కరంగా తిని తీసుకొచ్చి ఆదాముకి పెట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత దేవుడు వాళ్ళని ఎంతగా ఉన్నతమైన స్థితిలో పెట్టిన ఈ ఆదాము ఒక్కసారిగా దిగంబరైపోయాడు. అసలు హెచ్చించటము అంటే దేవుడు హెచ్చించాలి. ఒకటి, అందరి నోళ్ళతో చెప్పండి పెద్దగా. ఒకటి, దేవుడు హెచ్చించాలి. 2, సాతాను హెచ్చించాలి. సాతాను హెచ్చిస్తాడు. ఒకటి దేవుడు హెచ్చిస్తాడు, ఇంకోటి సాతాను హెచ్చిస్తాడు.
ఇంకోటి మనుషులు హెచ్చిస్తారు. నాలుగోది మనల్ని మనమే హెచ్చించుకుంటాం. ఒకరు మనల్ని హెచ్చించాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే హెచ్చించుకుంటాం. ఇంతకీ ఈ నాలుగుట్లో మీకేం కావాలా? దేవుడు హెచ్చించాలి అని అనుకున్న వాళ్ళందరూ రెండు చేతుల తలలు చెప్పండి, హల్లెలూయా. దేవుడు హెచ్చించాలి ఒక మనిషిని. దేవుని మాటలు వినాలా, దేవుని వాక్యానుసారంగా. దేవుడు మనల్ని హెచ్చిస్తే ఎలా ఉంటుంది? సాతాను గాడు హెచ్చిస్తే ఎలాగా? మొట్టమొదట హెచ్చిస్తానని చెప్పి అదో పాతాళానికి దొక్కేశాడు సాతానుగాడు. దేవుడు వాళ్ళను ఆల్రెడీ ఒక ఉన్నతమైన స్థితిలో ఏదేనులో తూర్పు దిక్కున ఒక తోటను వేసి, ఆ తోటలో ఒక ఏలేవాడిగా, దానిని దున్నేవాడిగా, దానిని పరిపాలించేవాడిగా, ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు అతని హ్యాండ్ ఓవర్లో పెట్టి అతను ముందుగా ఎత్తుగా హెచ్చించి పెడితే, సాతానుగాడు నమ్మించి మోసం చేసి అతనిని పాతాళానికి దొక్కేసి ఆ ఏదైనా తోటలో దేవుడిచ్చిన అతనికి ఇచ్చిన అధికారాన్ని సాతాను దొంగిలించి, ఇప్పుడు వాడు అంటాడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. సాతాను అంటాడు, నేను హెచ్చిస్తాను మిమ్మల్ని అని. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా కృపాసత్య సంపన్నుడు ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసు ప్రభుని ఒకటే మాట అన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను, ఇదిగో నాకు సాష్టాంగ నమస్కారం చేయి, ఇదిగో ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళి మొత్తం చూపించాడు. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ, ఈ మూడుటిని చూపించి నాకు దండం పెట్టి మీకు ఇస్తానన్నాడు. నేను గణపరుస్తాను. అసలు నీకెవడిచ్చాడు రా ఆ స్థాయిని? నీకెవడిచ్చాడు అంటే సాతాను ఆదామును మోసం చేసి ఆ అధికారాన్ని, దేవుడు అతనికి ఇచ్చిన అధికారాన్ని తను దొంగిలించాడు. దొంగ, అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు, అపవాది. అందుకనే అపవాది అంటాడు, నేను నీకు ఇస్తాను అంటాడు, నేను ఇస్తాను నీకు అంటాడు. దేవుడు అంటాడు, దేవుని తప్ప ఇంకొకరిని గణపరచకూడదు, ఇంకొకరికి దండం పెట్టకూడదు, అది నువ్వు చెప్పిన మాట నేను వినడానికి నేను ఇక్కడికి రాలేదు, నేను నా తండ్రిని గణపరచడానికి ఈ లోకానికి వచ్చాను, నా తండ్రిని నేను గణపరచడానికి వచ్చాను, ఆయన నన్ను గణపరచాలి, నువ్వేంటి నువ్వు నాకు ఇచ్చేది ఏంటి అన్నాడు. పొరపాటును కూడా సాతాన్ని కరుగ్గా జవాబు చెప్పి, దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని గణపరచకూడదు, నీకు నేను సాష్టాంగం చేయటం ఏంటని, నీకు అధికారం. అసలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది వాడి చేతిలో నుంచి ఆ అధికారాన్ని తీసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి దాన్ని తలకాయని చితకగొట్టి నేను చెప్తున్నాను నా సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. అధికారంతో యేసయ్య అధికారపూర్వకంగా ఆదాము అవ్వల దగ్గర సాతాను దొంగిలించిన అధికారాన్ని మరలా మనకివ్వాలని, అప్పుడు యేసుప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత శిష్యుల్ని పిలిచి, నేను చెప్తున్నాను, మీకు అధికారం ఇస్తున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, మీకు అధికారాన్ని ఇస్తున్నాను, వెళ్ళండి అన్నాడు. ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాడు. పోగొట్టుకున్న అధికారం యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. మనం ఎవరిమి? అధికారం కలిగిన వాళ్ళం. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. దేవుని గణపరచాలి, కానీ సాతాను ద్వారా మనం గణపరచబడకూడదు. సాతాను ఎంతసేపటికి గణపరచాలా తొక్కేయాలని ప్లాన్ చేస్తుంటాడు. దీని యొక్క
కుతంత్రాలకి మనము లోబడకూడదు. దాని యొక్క తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. మనము దేవుడు ఒక్కడు తప్ప, ఆయన్ని తప్ప మనం దేవుని మనం గణపరిచే వాళ్ళు ఉండాలా. ఆయన ద్వారా మనం గణపరచబడే వాళ్ళంగా ఉండాలి. మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. భూమి ఆకాశంలో ఉన్న సమస్తము నీ వశమై ఉన్నాయి. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనత నీకు చెందినవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. అధిపతిగా నువ్వు పైన ఉన్నావు. పైన ఉన్నవాడివి నువ్వు హెచ్చించాల మమ్మల్ని. ఐశ్వర్యమును గొప్ప ధనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. నువ్వు సమస్తాన్ని ఏలువాడు. పరాక్రమమును నీ దానము, బలము ప్రభావము నీ దానము. హెచ్చించువాడవు. అందరికి బలమిచ్చువాడవు నీవే. చేత తెలియజెప్పండి గట్టిగా చెప్పాలా, శక్తితో చెప్పాలా. ఎవరు మనల్ని గణపరిచేవాడు? ఎవరు? దేవుడు గణపరచాల, దేవుడు బలపరచాల, దేవుడు ధనాన్ని ఇవ్వాల, దేవుడు సింహాసనాన్ని ఇవ్వాల, అధికారాన్ని దేవుడు ఇవ్వాల. దేవుడు ఒక వ్యక్తిని గణపరిచి ఉన్నతమైన స్థితిలో పెట్టాలి. ఆయన మనల్ని హెచ్చించువాడు, సాతాను కాదు. సాతాను అనేకమైన తంత్రములతో మనుషుల్ని మాయోపాయములలో చిక్కించుకొని తను హెచ్చించాలనే ఉద్దేశంతో, హెచ్చించి తోసేయాలనే ప్లాన్లో దేవుడితో సరి సమానంగా చేసి మానవుడిని పైనుంచి కిందకు తోసేసాడు. హెచ్చిస్తారని మాటలు, మాటలు అంటారు. అదే అంటారు చూడు, ఒరే హెచ్చులోడా అంటారు చూడు. ఒరే హెచ్చులోడా, ఏడ చూస్తున్నా, ఒరే హెచ్చులోడా అంటారు కదా. హెచ్చులు మాటలు ఉంటాయి కొంతమందికి. ఏముండదు కానీ ఏముండదో మాట్లాడుతూ ఉంటారు 24 గంటలు. ఈ సైతాన్ నుంచి పుట్టింది ఇది. సాతాన్ నుంచి పుట్టింది. హెచ్చించుకోవాలని తన్ను తానే హెచ్చించుకుంటారు. దేవుడిని గణపరచాలి అనుకోడు. దేవుడు గణపరచాలనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? రాజుగా హెచ్చించడానికి కొరకు యెషయా కుటుంబానికి దైవ సేవకుడు వచ్చినప్పుడు ఇంట్లో అందరూ మగవాళ్ళు ఉన్నారు. ఎవరిని రాజుగా చేద్దామని చూస్తుంటే దేవుడు ఇతను కాదు, నేను హెచ్చించబోయే వ్యక్తి వీళ్ళల్లో ఒక్కళ్ళు. వీళ్ళు చూడడానికి బాగా ఆకారంగా బాగానే ఉన్నారు కానీ వీళ్ళు కానే కాదు. దైవ సేవకు డౌట్ వచ్చింది, పిల్లలు ఎంతమందేనా? ఉన్నాళ్లే ఒకడు గొర్రెలు మేపుకుంటున్నాడు. తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే వ్యక్తిని దేవుడు ఎన్నడన్నటికి విడిచిపెట్టడు, హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు గొర్రెలు మేపుకుంటున్నాడు, పిలిపించండి. అతను వచ్చేంత వరకు నేను భోజనం కూడా చేయను, పిలిపించండి. పిలిపించిన తర్వాత అంత దూరంలో ఉండగానే దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. నేను ఇతన్ని గణపరచబోతూ ఉన్నాను. ఇతన్ని ఇశ్రాయేలీయులకి రాజుగా చేయబోతున్నాను. గొర్రెలు మేపుకునే వాణ్ణి ఇశ్రాయేలీయులకి రెండో రాజుగా దావీదును దేవుడు కోరుకొని దేవుడు అతన్ని ఇచ్చించాడు. సౌలు విషయంలో కూడా అంతే. సౌలు గాడిదలు పోగొట్టుకొని వెతుక్కుంటూ పోయి అక్కడ ఉంటే అతన్ని దేవుడు ఇచ్చించాడు.
అతను హెచ్చించిన హెచ్చింపుని దేవుని ఆజ్ఞకి అతను లోబడినందుకు నేను ముందే చెప్పాను, ఆజ్ఞలు శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, నడుచుకోవాలి. నడవకపోతే సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన ఇంకోటి చేతికిస్తాడు. సింహాసనం మీద కూర్చోండేది సౌలే, జయాన్నిచ్చింది దావీదుకి. అతని మీద అభిషేకం పోగొట్టుకున్నాడు, దావీదు మీదకి వచ్చేసింది అభిషేకం. అతనికి క్రొత్త మనసునిచ్చాడు. ఆ క్రొత్త మనసు పోయి దురాత్మ పట్టింది, క్రొత్త మనసు పోయింది. క్రొత్త ఆత్మ పోగొట్టుకున్నాడు సౌలు. దేవుడు గణపరిచిన వ్యక్తి అతను పోయి ఎక్కడున్నాడు? ఉండరాని చోట్లలో ఉంటున్నాడు. వెళ్ళి సోది చెప్పించుకుంటున్నాడు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుని ఏరుకొని కోరుకున్నాడు గణపరిచేందుకొరకు. ఇక్కడ కూర్చున్న మనలో ఎవ్వరు కూడా నన్ను నేను గణపరుచుకోవాలని ఎప్పటికీ మీరు అనుకోబాకండి. నేను అందరికి పబ్లిక్గా కనబడాలని మీరు ఎప్పుడు అనుకోబాకండి. మీరు మరుగై ఉండండి. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించునుగాక. హెచ్చించే దేవుడు మాట తప్పడు. హెచ్చించు దేవుడు మాట తప్పడు. ఆయన ఎవరో నన్ను నేను హెచ్చించుకోవాలని ఎప్పుడు అనుకోబాకండి. నువ్వు సామెత ఒకటి ఉంది, వడ్డిచ్చేవాడు మనోడైతే ఏడ కూర్చున్న మొక్కలు వచ్చి మనకు పడతాయి. మన దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఎప్పటికీ అటువంటి పని మనము చెయ్యకూడదు. సాతానుగాడు తన కుయుక్తితో చాలామందిని ఇప్పటికే పడదోసేసాడు. కారణం హెచ్చింపు. ఇదే కారణం, పడిపోవడానికి కారణం ఇదే. మీరు జీవిత సత్యాన్ని మీరు చదివి చూడండి. ఎంత పెద్దోడు పడిపోవడానికి కారణం పదవి వ్యామోహమే. ఒక హెచ్చింపు కోసమే పడిపోతారు. నేను హెచ్చించుకోవాలి, నేను ఒక ఉన్నతమైన ఇక్కడ ఉండాలి అని తన జీవితంలో అలా హెచ్చించుకోవాలనుకున్నప్పుడు సాతాను నీ జీవితంలో క్రియ చేసి నిన్ను హెచ్చించి మునగ చెట్టు మీద ఎక్కించి పై నుంచి కింద పడేటట్లు చేస్తాడు. సాతానుగాడు సభాపర్వతం మీదకి ఎక్కవాలని తనలో తానే హెచ్చించుకున్నాడు. సభాపర్వతం మీదకి ఎక్కవాలని, దేవునితో సమానముగా చేసుకునవలనని తన మనస్సులో హెచ్చించుకున్నాడు. పాతాళానికి తొక్కబడ్డాడు. ఎవ్వరు కూడా హెచ్చించుకోవాలని అనుకోకూడదు. సాతానుగాడి యొక్క లక్షణం తనను తాను హెచ్చించుకోవాలి, తనను తానే కనబడాలి, అందరికి ఎక్స్పోజ్ అవ్వాలి, అందరికి కనబడాలి. నేను అందరికి ఎక్కడున్నా నన్నే చూడాలి, అందరూ నన్ను చూడాలి. అక్కడ ఎంతమంది ఉన్నా నేనే గొప్పగా కనబడాలి అందరికీ అని ఎప్పుడైతే నీ మనస్సులో పురుగు తొలిచేస్తుందో నువ్వు సాతాను నిన్ను గణపరచడానికి తీసుకెళ్ళి పాతాళానికి తొక్కేస్తాడు. సాతాను చేత ఎన్నటన్నిటికీ మనము ఘనత నొందకూడదు. యేసు ప్రభువుని పర్వతం కొండ మీదకి ఎక్కించి నాకు దండం పెట్టు నీకు ఇచ్చేస్తానని సాతానుగాడు యేసు ప్రభునే పల్టీ కొట్టేయాలని ప్లాన్ చేశాడు. నువ్వు నేనెంత? ఎందుకు ఆ మాటలు రాసిపెట్టున్నాయి? వాడు వస్తాడు, వాడు శోధిస్తాడు, వాడు నిన్ను హెచ్చించాలని నీకు గొప్పలు చేస్తాడు, నిన్ను పైనుంచి కిందకు తోస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గణపరచువాడు దేవుడు.
బలపరచువాడు దేవుడు, మనల్ని ఆశీర్వదించువాడు దేవుడు, మనల్ని హెచ్చించువాడు దేవుడు అని గుర్తుపెట్టుకొని ఉండాలి. మనం పొరపాటును కూడా సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. సాతానికి వాడికి చోటు ఇవ్వకూడదు. వాడికి చోటు ఇచ్చినావంటే నిన్ను హెచ్చించి కిందకు దోసిపడేస్తాడు. నీ లోపల ఒక రకమైన అహం, క్రోధం, గర్వం, అహంకారం, కార్పణ్యం ఇవన్నీ నీ గుండెల్లో పుట్టి నిన్ను నువ్వే పతనం చేసుకుంటావు. సాతాను చేతికి దొరికి పొగడతాడోడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. అబ్బో నీ అంతటోడు ఇంకోటి లేడు అంటాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతానంటాడు. దేశమంతా నువ్వు తెలిసేటట్లుగా చేస్తానంటాడు. యేసు ప్రభుకి ఒక నిమిషంలో మొత్తాన్ని చూపించాడు కొండ మీదకి తీసుకెళ్ళి. అప్పట్లోనే ఉంది. ఇప్పుడు మనం 5Gలో వచ్చిన ప్రస్తుతానికి 4GB 5G వచ్చిన అప్పుడే ఉంది. వాడు దానికంటే ఎక్కువ టెక్నాలజీ ఆ రోజే వాడున్నాడు, తక్కువైనాడు కాదు. అన్నీ ఒక్క నిమిషంలో చూపించాడంట. ఎంత ఫాస్ట్ చూడు, అన్నీ చూపించేసి ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడు. ఎప్పుడైతే నువ్వు నాకు ఇచ్చేది ఏంది, నా తండ్రి నాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి నన్ను హెచ్చించాలి, నా తండ్రి నన్ను హెచ్చించాలి, నా తండ్రి నన్ను హెచ్చించాలి. లూకాసు వార్త 4:5 చదవండి. లూకాసు వార్త 4:5 చదవండి. లూకాసు వార్త 4:5. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషములో చూపించి ఈ అధికారమంతా ఈ రాజ్య మహిమంతయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను అప్పగింపగోరుదునో నేను ఎవరికి ఇస్తానో వాళ్ళకి ఇస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కితివా? నువ్వు నాకు మొక్కు, ఇదంతయు నీ దగున నీకు ఇస్తా. నాకు దండం పెట్టు, నాకు మొక్కు, సాష్టాంగపడు నాకు. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు దేవుడికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది వాక్యములో నీకు తెలియదా? నీకు తెలియదా అని వాడి మాటని పొరపాటున యేసయ్య వినలేదు. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా దిగి వచ్చి ఉన్న దేవుడు, దావీదు కుమారుడు, మనిషి కుమారుడు, మట్టి శరీరం దాల్చాడు, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఈ లోకానికి వచ్చాడు. సాతానుగాడికి తెలుసు ఈ పదవి వ్యామోహంతో పడదొయ్యాలని మొదట ఆదామును పడదోసిన ఈ సాతాను రెండవ ఆదామైన యేసయ్యను కూడా పడదొయ్యాలని పదవి వ్యామోహాన్ని చూపించి పడదొయ్యాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? పడదొయ్యాలనుకుంటున్నాడు. యేసయ్యనే పడదొయ్యాలని ప్లాన్ వేస్తున్నాడు వాడు. దేవుడు మనము సాతాను ద్వారా ఘనత నొందకూడదు. రెండవదిగా మనం గమనించి చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని చదివితే యేసు నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుతారు కదా. నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు. తలెత్తిన సహజండి. నేను వీళ్ళందరూ యూదులు, వీళ్ళందరూ రాజు అని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు అంటున్నాడు. రాజు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదంటున్నాడు. ఈయన్ని మనం రాజుని చేసి పడేస్తే
అనే ఉద్దేశంతో యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో తెల్లగా రాసింది. ఆయన్ని ఏమి చెయ్యబోయారో రాసింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కగా రాసింది. ఏమని? రాజుగా చేయుటకు యేసు ప్రభుని రాజుగా చేయడానికి బలవంతంగా పట్టుకొని పోయి నన్ను రాజుని చేయబోతున్నారు వీళ్ళని ఆయన గమనించి గుర్తుబట్టి కొండకు ఒంటరిగా వెళ్ళాను. వీళ్ళు మనుషుల ద్వారా నన్ను కనపరచాలని రాజులు మనుషులు కనపరుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ మనుషులందరూ కలిసి యేసు ప్రభుని రాజుని చెయ్యాలని పట్టుకొని వెళ్ళిపోయి రాజుని చేసేయాలనుకున్నారు. యేసు ప్రభు ఈ సంగతి తెలుసుకొని వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? మనుషుల ద్వారా నేను ఘనత నొందకూడదు, మనుషుల ద్వారా నేను ఘనత నొందకూడదు, దేవుని ద్వారా నేను ఘనత పొందాలి. సాతాను వల్ల నేను ఘనత పొందకూడదు, మనుషుల వల్ల నేను ఘనత పొందకూడదని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్లో మనం చక్కగా గమనిస్తాం. మనం అదే 5వ అధ్యాయం 41 యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో నేను మనుషుల వలన మహిమ పొందడానికి కొరకు నేను భూమి మీదకి రాలేదు, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చూడండి, నేను మనుషుల వలన ఘనత పొందడానికి రాలేదు. ఎంతసేపటికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పక్కన ఒక నలుగురు ఉంటారు, వాళ్ళు పొగడుతుంటారు. ఒక వ్యక్తిని పక్కన ఒకరు పొగడుతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే పక్కన కొంతమంది డోలుగాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు బ్యాండ్ డోలు కొడుతుంటారు. ఎప్పుడు ఈయన చెప్తా ఉంటారు, వాళ్ళు పొగడుతూ ఉండాల. మెసేజ్కి ముందు మైక్ తీసుకొని అబ్బా ఈయన అట్లా, ఈయన అట్లా, ఈయన ఇట్లా, ఆయన అట్లా, ఇది తక్కువ అడిగాడు, ఆయన అటు చేసాడు, విదేశాలకు తిరిగాడు, అక్కడి నుంచి డబ్బులు ఇస్తే బైబిల్ ఎత్తి కుప్పతొట్లో వేసాడు, బైబిల్ డబ్బులు ఎత్తి దాంట్లో పెట్టుకొని వచ్చాడు, ఇది తక్కువైనాడు కాదు ఈయన అని వాళ్ళ దగ్గర పొగిడించుకోవాలి, మనుషుల దగ్గర పొగిడించుకోవాలి. మనుషుల దగ్గర పొగిడించుకోవాలా అని మనుషులు నన్ను మహిమపరచకూడదు, దేవుడు మహిమపరచాలి, దేవుడు నన్ను కనపరచాలా, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలా, దేవుడు నన్ను మహిమపరచాలా. అర్థమైందా? దేవుడు నన్ను కనపరిస్తే అది నాకు ఆశీర్వాదకరం. ఇంకొక మాటలో చెప్పాలంటే చదవండి 44 చదవండి, 44 చదవండి, 5:44 చదవండి. యోహాను సువార్త. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక, దేవుడి వలన వచ్చే మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? ఒకడి ద్వారా ఒకడు మనుషుల ద్వారా ఘనత పొందుతున్నారే మీరు, దేవుడి వలన ఘనత పొందాలని మీకు ఒకరికి కూడా లేదా? మనుషుల వలన మనం ఎప్పుడు ఘనత నొందకూడదు, మనుషులు ఒకరినొకరు మనం మెప్పు కోరుకోకూడదు, దేవుడు కనపరచబడాలి మన ద్వారా. చేతులెత్తి దేవునికి మహిమ కలిగినగా స్తోత్రాలు చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు మహిమపరచబడాలి మన ద్వారా, దేవుడి ఘనత పొందాలా, దేవుడు మహిమపరచబడాలి. ఒకడికొకడు మనుషుల ద్వారా ఘనత పొందకూడదు, తను తాను కనపరచుకోకూడదు. కొంతమంది ఉంటారు, ఈ 4 రకాల వాళ్ళే మనకు ఈ భూమి మీద కనబడుతుంటారు. వాళ్ళకి ఎంత తెలిసినా పతనం అని తెలిసి సాతాను చేత హెచ్చించబడితే పతనం అవుతామన్న సంగతి తెలిసి కూడా సాతానుకి తొత్తులైపోయి కొంతమంది సాతాను గనపరచాలని అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. యేసు ప్రభు వాళ్ళు మనుషులు గనపరచాలన్న అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, రాజుని చేస్తానంటే వద్దని వెళ్ళిపోయాడు. పొరపాటునైనా అనుకోలేదు. కొంతమంది
మనుషులు గణపరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక సందర్భాన్ని మీకు అపోస్తుల కార్యంలో చూపిస్తా. ఆహా, నువ్వు మాట్లాడుతుంటే దేవుడిలాగే ఉంది, నీ స్వరం దేవుడి స్వరంలాగా ఉంది అని మనుషులు ఒక రాజుని గణపరిచారు. మనుషుల ద్వారా గణపత పొందాలనుకున్నవాడు ఏమవుతాడో అపోస్తుల కార్యంలో తేట తెల్లగా రాసి 12వ అధ్యాయము 22వ వాక్యం. అందరు బైబిల్ తీసి చూడండి. మనుషుల ద్వారా ఘనత పొందాలని అనుకోబాకండి. చర్చికి ఇన్ని సంవత్సరాన్ని చూస్తున్నాం మేము, మమ్మల్ని ఎప్పుడైనా స్టేజీ మీదకి పిలిచినారా, మైకులు మమ్మల్ని గురించి ఏమైనా చెప్పినారా, మమ్మల్ని ఏమైనా ఘనపరిచినారా? ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరున్న ఎక్కడైనా సరే మీరు ఎవరైనా గణపరుస్తున్నారంటే మిమ్మల్ని పాతాలని దొక్కేస్తున్నారని అర్థం. ఈ రాజుని ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరూ నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేస్తున్నాడు. జనులు అందరూ ఆహాహాహా, ఇది దైవ స్వరమే గాని మానవుల యొక్క స్వరం కాదయ్యా, నీది దేవుని స్వరము, నీది దేవుని స్వరము, మానవుని స్వరం కాదు నీది అని కేకలు వేసి అతన్ని గణపరిచారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే దేవుని దూత అతనిని మొత్తెను గనుక పురుగులు బట్టి అక్కడికక్కడికి సచ్చిన తర్వాత కొన్ని రోజులకి భూమిలో పెడితే పురుగులు పడతాయి. దేవుని మహింపరచని వాడు అప్పటికప్పటికి పురుగులు బట్టి అక్కడికక్కడికి ఇప్పుడు సచ్చినట్టు బైబిల్లో రాసింది. మనుషుల ఘనత పొందకూడదు, మనుషులు ఘనపరచాలని అనుకోకూడదు, అందరికీ కనబడాలని ఎప్పటికీ అనుకోకూడదు. నీకు ఒక పని అప్పగించినప్పుడు మనుషులు చూస్తున్నారని చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు నన్ను. ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పనిని నువ్వు చేస్తున్నప్పుడు, దేవుని పని నువ్వు చేసినప్పుడు దేవుడు చూస్తుంటాడు, మనుషులు చూడాల్సిన అవసరం లేదు. కొంతమంది నేనున్నప్పుడు అబ్బబ్బ వంగి నడిచి యమా పనులు చేస్తారు, ఆడావిడి పరిగిస్తారు, ఆడ పరిగిస్తాడు. నేను లేనప్పుడు అసలు ఎవరు చేయి, నేనున్నప్పుడు చేయటం కాదు, నేను లేనప్పుడు చేయాలి. దేవుడు చూస్తున్నాడని చేయాలి. నేనున్నప్పుడు చేసేది అంటే నేను లేనప్పుడు కూడా చేయాలి. దేవుని పని అది, మనుషుల పని కాదు అది. ఎవరు గణపరుచుకోవాలనుకుంటే వాళ్ళు పాతాళం మీద దొక్కుతాడు దేవుడు. ఆమెనండి, ఆమెనంటలా మీరు అంటలా రాట్లా లోపల నుంచి రేకులు అదరాల, బాగా చెప్పండి, అదరాల. ఎవడు కూడా గణపరుచుకోవడమే. దేవుని గణపరచాలని ఒక్కడికి కూడా లేదు. దేవుని పని అని బాధ్యతగా చేసేవాళ్ళు లేరు. దేవుడు చూస్తుంటాడు, వీడిని గణపరుచుకుంటున్నాడా, దేవుని పని చేస్తున్నాడా? దెబ్బకి తన్ను గణపరుస్తూ ఉంటే చూసి బా నీకట్టు గొప్పడు లేరు, బా నువ్వు సామాన్యుడు కాదు, సైతాన్ చెప్పే మాటలు ఇది. దేవుడు అంటాడు, ఒరే ముందు నా మాటలు వినరా, శ్రద్ధగా వినరా, చెప్పిన మాట వినరా, నడవరా, చెప్పిన మాట విని నడువు, చెప్పిన మాట విని నడువు, నడువు. ఈ రెండే కదా నీకు చెప్పింది నేను. విను, శ్రద్ధగా విను. ఒక మాట చెప్పినప్పుడు శ్రద్ధగా విను. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఆయన మనసులో పెట్టుకుంటాడు, ఎప్పుడు ఆయన పైకి చెప్పడు. దేవుడు ఎప్పుడు ముందు పైకి నీకు చెప్పడు. గొర్రెలు మేపుకున్నాడు తీసుకురండి అన్నాడు, రాజుని చేసి పాడేశాడు. రాజుని అభిషేకించేసిన తర్వాత అతను ఎన్ని శ్రమలు పడ్డాడు, తరం పడ్డాడు, గాఢాంధకారాల్లోకి వెళ్ళాడు. సొంత బిడ్డలు చంపాలని తరుక్కున్నారు.
తన్ను తాను కనపరుచుకునేవాడు దావీదు కొడుకే ఉన్నాడు. ఎవడో కాదు, దావీదు కొడుకు ఒకడు ఉన్నాడు, అబ్షాలోము ఉన్నాడు. రాజు దగ్గరికి జనం వస్తున్నారు పోతున్నారు, రాజు దగ్గరికి వచ్చిపోతున్నారు. ఎందుకు రాజు దగ్గరికి వస్తున్నారు? నా దగ్గరికి రండి, నేను న్యాయం చేస్తానంటాడు. తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. వీడు తన్ను కనపరుచుకున్నాడు, రాజుని కనపరచట్లేదు. దేవుడు అభిషేకించిన రాజుని కనపరచట్లేదు. దేవుడు అభిషేకించిన రాజుని గణపరచు. దావీదు దగ్గర ఉన్న ఒక మంచి మనసు ఏంటంటే, మంచి మనసు ఏంటంటే దావీదుది, దేవుడు అభిషేకించే వ్యక్తిని నేనేం చేయకూడదు, దేవుణ్ణి అభిషేకించిన వ్యక్తిని నేనేం చేయకూడదు. సౌలు అతని తరమాలని చంపుతామని తరుముతున్న ఈటి తీసుకుని తరుముకుంటున్నా, అతను అంటాడు, అయ్యా నేను కుక్కలా అంటూనే నన్ను ఎందుకు తరుముతున్నాడు. దావీదు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి, కుక్కతో పోల్చుకుంటున్నాడు. నేను కుక్కలా అంటోండి, నన్ను ఎందుకు తరుముకుంటున్నావు, నన్ను ఎంత తగ్గించుకున్నాడు చూడండి దావీదు, ఎంత దావీదు తగ్గించుకుంటున్నాడు చూడండి. ఈ అబ్షాలోము ఉన్నాడే, దావీదు కొడుకు, ఒక 200 మందిని అమాయకులు పోగేసుకొని దేన్ని వెళ్తున్నాడు? అబ్షాలోము ఏలుచున్నాడు. దేన్ని? హెబ్రోన్నే. అక్కడ ఉన్నాడు. ఇతను పోయి రాజుగా దావీదు అక్కడ సింహాసనం మీద ఉంటే కొంతమంది జనాంగాన్ని పోగేసుకొని, ఒక 200 మందిని పోగేసుకొని ఇతను కనపరుచుకోడు. హెబ్రోనే. సహవాసములో అంటే సంఘములో తన్ను తాను కనపరుచుకొని ఒక 200 మందిని పోగేసుకొని ఆ 200 మందిని పెట్టుకొని ఏమని అర్పిస్తున్నాడో చూడండి. అక్కడ చూడండి, అధ్యాయం వచ్చిందని చెప్పు, వచ్చిందని చెప్పు. చూస్తారు అందరూ, బైబిల్ చూస్తారు. వచ్చిన అధ్యాయం చెప్పు. సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 10వ వాక్యం. అబ్షాలోము మీరు బాకానాదం ఊదినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని మీరు కేకలు వేయండి. కొంతమందిని పోగేసుకుని అబ్షాలోము కేకలు వేస్తున్నాడు, రంకిలేస్తున్నాడు. అభిషేకించబడిన వ్యక్తికి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, తను తాను గణపరుచుకోవడానికి రంకిలేస్తున్నాడు. తిన్నది అరిగినట్లే. అందగాడు అబ్షాలోము, అందగాడు, టాలెంటెడ్ పర్సన్. అమ్మో ఏం టాలెంట్, తక్కువైనాడు కాదు. సమాజం మొత్తం చూస్తూ ఉంటే పట్టపగులు పాపం చేసినాడు, అందరూ చూస్తున్నాడుగా. భయం వాడికి, భయం లేదు, భక్తి లేదు. ఎవరికి? అబ్షాలోముకి. చెప్పండి, ఎవరికి? భయంలే, భక్తిలే. తక్కువైనడు కాదు, అందగాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం లేనివాడు, దిక్కులేని సావు తెచ్చినాడు. చావడానికి కారణం తనను గణపరుచుకోవడమే. 200 చదువు. వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఏం తెలియదు అని రాసింది అక్కడ. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని పెట్టుకుని అరుచుకుంటున్నాడు. ఆడు కేకలేసి విందుకు పిలువబడి 200 మంది వాళ్ళు భోజనానికి పిలిచినాడు. భోజనానికని వచ్చినారు వాళ్ళందరూ. యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీళ్ళకి ఏమీ యథార్థమైన మనసుతో వెళ్ళి అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గర కేకలు వేయించుకుంటున్నాడు. వెళ్తున్నాడు అని చెప్పి కేకలేండి మీరు అంటాడు. తన తండ్రికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. తను హెచ్చించుకుంటున్నాడు. జనాన్ని పోగేపించుకుని హెచ్చించుకుంటున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చచ్చాడు. మన పాట ఉంది, ఆకాశం వైపుకి. ఇంకో చరణం రాయాల. ఆకాశము భూమికి మధ్యలో వేలాడుచున్నాడు, తనను తాను హెచ్చించుకుంటున్నాడు.
రాళ్ల గుట్టను వేసి ఈరోజు వరకు సమాధి అక్కడే ఉంది, ఛార్జీలు పెట్టుకొని పోయి చూసి రండి అని ఇంకో చరణం రాయాలి. త్వరగా వెళ్ళండి అని ఇంకో చరణం రాయాలి. ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడి తెచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినను గర్దించని కుమారుడు ఏమవుతాడు? హఠాత్తుగా నా నోటితో చెప్పకూడదు, అందుకే మీ దగ్గర చెప్పిస్తున్నా. అర్థమవుతుందా? దేవుడు గణపరచాల ఒక వ్యక్తిని. మనుషులు ఏ పాటి వాళ్ళమ్మను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు పాతాళానికి తొక్కబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు పాతాళానికి తొక్కబడతాడు. దేవుడు హెచ్చించాలి మనల్ని, దేవుడు హెచ్చించాలి, దేవుడు హెచ్చించాలి మనల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8:50. యోహాను సువార్త 8:50. యోహాను సువార్త 8:50. మీరు నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూనూ మరణము నొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. నన్ను నేను మహిమపరచుకునలేదని లేదు అక్కడ. నేను నా మహిమను వెదకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. నన్ను నేను మహిమపరచుకోలేదయ్యా, దేవుడున్నాడు. దేవుడు మహిమపరచాల. 54. అందుకు యేసు నన్ను నేను మహిమపరుచుకుంటే నా మహిమ వట్టిది. ఎవడకోడు నేనే గొప్ప, నాకంటే ఇంకొక తోపు లేడు, నాకంటే ఇంకొక గొప్పవాడు ఇంకోటి లేడు అని అనుకునేవాడు పాతాళానికి తొక్కబడతాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు ఈ 4 ఏం కావాలా? దేవుడి చేత ఘనత పొందాలా, సాతాను చేత ఘనత పొందాలా, మనుషుల చేత ఘనత పొందాలా, తను మనల్ని ఘనత పొందాలా? నువ్వు ఎంత తగ్గించుకుంటావు అంత హెచ్చించబడతావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ముందు మాట ఇను, ఆ తర్వాత శ్రద్ధగా విను, ఆ తర్వాత నడుచుకో. దేశములో ఉన్న ప్రజలందరికంటే నిన్ను నీ సంతానాన్ని దేవుడు హెచ్చించునుగాక. దేవుణ్ణి అవమానపరిచిన వాడు ఎవడైనా సరే పడిపోవునుగాక, కూలిపోవునుగాక. అధికారాలైనా సింహాసనాలైనా ఏదైనా సరే దేవుని నామానికి విరోధంగా లేచిన ఏ ఆయుధమైనా వర్ధిల్లకుండా ఉండునుగాక. చేతులు చెప్ప, గట్టిగా సరిగా చెప్పు, సంతోషంగా చెప్పు. దేవుడు నన్ను నా పిల్లల్ని కనపరచాలి, దేవుడు నన్ను కనపరచాలి, దేవుడు నన్ను స్థితిలో ఉన్నతమైన స్థితిలో పెట్టాలి, దేవుడు నా కుటుంబాన్ని హెచ్చించాలి, దేవుడు నన్ను గణపరచాలి. పక్కన ఎవడన్నా నిన్ను పొగడుతున్నాడంటే నిన్ను పాతాళానికి తొక్కుతున్నాడని అర్థం. ఎవడన్నా నిన్ను గర్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ఎవరు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, నేనే నాకు చాలు అనుకునేవాడు ఉంటాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏ రోజు ఘనత పొందినట్టు లేఖనాల్లో మనం ఎక్కడ చూడలేదు. మీకు నేను 4 మాటలు చెప్పాను.
ఇవి హృదయంలో దాచుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రద్ధగా వినండి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు నాతో అని మీరు శ్రద్ధగా వినండి. ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి. శ్రద్ధ లేదు, శ్రద్ధ లేదు. దేవుడిచ్చిన ఏదెనులో తూర్పు దిక్కునున్న తోట పట్ల ఆ ఇద్దరు మొట్టమొదటి ఆది దంపతులకి శ్రద్ధ లేకే సాతాను చేత ఘనత పొందాలనుకొని పాతాళానికి దొక్కబడ్డారు. దేవుణ్ణి కనపరచక తమను తాము కనపరుచుకోవాలనుకొని పాతాళానికి దొక్కబడ్డారు. నిశ్చయముగా దేవుడు ఈరోజు మనతో తెల్లగా మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు నన్ను కనపరచాలి. నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నేనున్న ఉద్యోగంలో కానీ, నేను చేస్తున్న వ్యాపారాన్ని కానీ, ఏదైనా కానీ దేవుడు నన్ను కనపరచాలి. దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలి. దేవుడు నన్ను కనపరచాలని ఎవడైతే ఉద్దేశిస్తాడో వాడి దేవుడు మహాకాశంలో వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి ఆయన ఉన్న స్థలంలో తీసుకెళ్ళి మనం నిలబెడతాడు. అంతటి ఉన్నతమైన ఘనత దేవుని ద్వారా మనకు కలుగును గాక. తల వచ్చి కళ్ళు మూసుకుని మోకరించండి. నిలువు మోకాళ్ళం కండి. అందరూ నిలువు మోకాళ్ళం. ప్రభా చెప్పండి. ప్రభా నాయన నీ ద్వారా ఘనత పొందాలయ్యా. నీ మాటలు మేము వినాలయ్యా. నీ లేఖనాలు శ్రద్ధగా వినాలయ్యా. యేసయ్యా నీ లేఖనాలు శ్రద్ధగా వినాలయ్యా. నీ మాటల ప్రకారం నడవాలయ్యా. నీ మాటల ప్రకారం నడవాలి. నీ వాక్యం శ్రద్ధగా వినాలయ్యా. వాక్యం ఉంటున్న బిడ్డలు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నువ్వు చెప్పిన ఒక్క మాట అయినా గుండెల్లో దాచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి. యేసయ్యని రాజుగా చెయ్యాలని వాళ్ళు వస్తే నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ప్రేమతో స్థాపించబడుతున్న నా రాజ్యం ఇది తండ్రి రాజ్యం. ఇది దేవుడు కనపరిచే రాజ్యం. మనుషుల ద్వారా కనపరచబడేది కాదు. దేవుడా నువ్వు నన్ను కనపరచు. నువ్వు నన్ను కనపరచయ్యా. మనుషులు నన్ను తోడనాడొచ్చు, మనుషులు నన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నన్ను ఎగతాళి చేయొచ్చు, మనుషులు నన్ను అవమానాల పాలు చేయొచ్చు. దేవుడు గణపరచాలి. దేవుడు గణపరచాలి. దేవుడు గణపరిస్తే ఎవ్వడు నిన్ను తొక్కలేడు. దేవుణ్ణి గణపరిచే వాళ్ళని దేవుడు గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరిచే వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. రెండు చేతుల పైకెత్తి ప్రభువా ఘనత మహిమ ప్రభావాలు నీకే కలగాలయ్యా. నీ సింహాసనం నిరంతరంగా ఉంటుందయ్యా. నీ సింహాసనం నిరంతరంగా ఉంటుంది. నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. నన్ను నిలిపిన స్థితిలో నేనుంటాను. నీకు భక్తికి నీకు సాక్షిగా నేను జీవిస్తాను. నేను నీ సన్నిధిలో నువ్వు చూస్తున్నావు. మనుషులు కనపరచాలని, నన్ను నేను కనపరుచుకోవడం, సాతాను కనపరచాలని నేను ఎన్నటన్నటికి అనుకోను ప్రభువా. నువ్వు నన్ను కనపరచు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను గణపరుస్తాను. తగిన సమయమందు గణపరుస్తాను. తగిన సమయమందు హెచ్చిస్తాను. తగిన సమయమందు నువ్వు బలిష్టమైన చేతి కింద దాచబడి ఉంటే నిన్ను నేను హెచ్చిస్తాను. నిన్ను నేను హెచ్చిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను హెచ్చించాలని నువ్వు అనుకుంటే తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకో. వినయ భయభక్తులతో దేవుని సన్నిధిలో జీవించు.
దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఎక్కడున్నా, ఎంతమంది నిన్ను తొక్కాలనుకున్నా, ఎంతమంది నీ పేరు కనబడకుండా చెయ్యాలనుకున్నా, ఎంతమంది నిన్ను పాతాళానికి తొక్కేయాలనుకున్నా, దేవుడిచ్చే ఘనత ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చే ఘనత నీకు ఎలా ఉంటుందంటే, ప్రపంచం మొత్తం నిన్ను చూసేటట్లుగా దేవుడు నిన్ను ఘనపరచును గాక గాక. నీ ఘనత నాకు కావాలయ్యా, నువ్వు నన్ను ఘనపరచు ప్రభువా, నువ్వు నన్ను ఘనపరచు, నువ్వు నన్ను ఘనపరచు. రెండు చేతులు దాని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా, రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు నన్ను ఘనపరచు, నువ్వు నన్ను ఘనపరచు. ప్రార్థన చేసుకున్నాం, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ రోజున సర్వలోకము కూడా మిమ్మల్ని స్తుతించుచు మిమ్మల్ని ఆరాధించుచున్నది. మా ఆరాధనను మీరు అంగీకరించారు, మా మధ్యలోనికి దిగి వచ్చారు. పునరుద్ధానం యొక్క శక్తి చేత మమ్మల్ని నింపినందుకొరకై స్తోత్రం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ మాట శ్రద్ధగా విని మీ ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొని వాటి ప్రకారం నడుచుకునేవారు ఈ భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే హెచ్చింపబడతారు అని మరొకసారి మీ మాటలు జ్ఞాపకం చేశారు. ఆత్మీయులమైన మేమంతా కూడా నాయన అనేక సందర్భాలలో గుర్తుపట్టలేని అనుభవాలు ఉంటాయి తండ్రి. కొన్ని సందర్భాలలో నాకు నేనే హెచ్చింపబడాలి, నేనే ఘనంగా ఉండాలని, మనుషులు ఎవరో నన్ను హెచ్చించాలని కలిగే హెచ్చింపు ఇది దేవుని వలన కలుగుతుందా, మనుషుల వలన కలుగుతుందా అని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో తండ్రి ఈ పునరుద్ధాన ఆరాధనలో ఎవరైనా ఉంటే ప్రభువా, మరి ముఖ్యంగా ఆత్మీయులైన వారందరూ కూడా పరీక్ష చేసుకునవలసిన సమయం నాయన తండ్రి. నిజముగా మీరు మమ్మల్ని హెచ్చిస్తే దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. హెచ్చించువాడు ప్రభువగు యెహోవాయే. మా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తే అది ఏ రంగంలో అయినా ప్రభువా, ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభువా, మీ బిడ్డల ఉద్యోగాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, కుటుంబ వ్యవస్థలోనైనా ప్రభువా, ఎక్కడైనా సరే తండ్రి నాయన మీరు హెచ్చించేటట్లుగా తండ్రి, మీరు హెచ్చించేంత వరకు కూడా మీ చేతి కింద అణిగి మణిగి ఉండేటట్లుగా ఆత్మీయులు నేర్చుకోవాలి ప్రభువా. హెచ్చింపు పొందడానికి, ఘనత పొందడానికి ఎవరు త్వరపడి వేగిరపడి ప్రాకులాడకూడదని తండ్రి మీరు మీ స్వభావాలను మాకు తెలియచేశారు. నా మహిమను నేను వెదకువాడును కాను అని చెప్పారు నాయన. మిమ్మల్ని మీరు హెచ్చించుకోలేదు ప్రభువా. తండ్రి యొక్క చిత్తానికి మీరు అప్పగించుకున్నట్లుగా మేము కూడా ఆయా సందర్భాలలో భ్రమపడిపోకూడదు నాయన. మా చుట్టూ అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు మేము గొప్పగా ఘనంగా ఎంచబడకూడదు. ఈ హెచ్చింపు మా దేవుని వలన కలుగుతుందా లేదా అని గుర్తుపట్టుకోవాలి ప్రభువా. అలాగే జీవితంలో తండ్రి మీ మాటలన్నిటిని కూడా మేము శ్రద్ధగా వినడానికి మీ అందు పూర్ణముగా భయభక్తులు నిలపాలి. యేసయ్యకి భయపడాలి, యేసయ్యకి భక్తి చేయాలి, యేసయ్య మాట వినాలి, యేసయ్య ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మేము ఏ విషయంలో అయినా హెచ్చింపు కలిగిన వారమై అందరికంటే కూడా ఉన్నతమైన స్థానంలో తలగా మేము ఉంటాం నాయన. నిజముగా ఈరోజు ప్రభా మీరు మాట్లాడిన మాటలు ఆత్మీయులందరూ అయిన వారందరూ కూడా మెలకువ కలిగి పరీక్ష చేసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. అనేకుల్ని సాతాను భ్రమ పెడుతుంది నాయన, అనేకుల్ని సాతాను మోసపరుస్తుందయ్యా. మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, మిమ్మల్ని హెచ్చిస్తాను నేనని తండ్రి అపవిత్రమైన మార్గాలలోనికి నడిపిస్తుంది తండ్రి. ఇది ఆత్మీయులు గుర్తుపట్టిన వారే, మరొక్కసారి పూర్ణముగా వినయ విధేయతలు కలిగిన వారే మీ మాట వినడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచండి. మీ మాటలన్నీ మా హృదయాల్లో స్థిరపరచండి. నిజముగా మేమంతా కోరుకుంటున్నాం, మా దేవుడే హెచ్చించేవాడు, ఆయన ద్వారానే మేము హెచ్చించబడాలి. ఆయన హెచ్చించేంత వరకు కూడా ఆయన చేతి క్రింద మేము అణిగి మణిగి ఉంటామని
మరొకసారి ఒప్పుకుంటున్నాం ప్రభు, మరొకసారి ఒప్పుకుంటున్నాం. అన్నకి విశేషమైన కృపనివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ దాసుని మీ చేతుల్లో బలపరిచి వాడుకునండి. ఈ పునరుద్ధాన పారాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించును గాక.